చూపించబోతున్నాను అనమాట. దానికి మనకి ఎటువంటి వెజిటేబుల్స్ అవసరం లేదు. కేవలం నూడిల్స్ ప్యాకెట్ అండ్ కొంచెం గోధుమ పిండి ఉంటే సరిపోతుంది. మన స్నాక్స్ అనేవి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఈజీగా రెడీ చేసేయచ్చు. అది ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అండ్ నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. గోధుమ పిండి ఒక బౌల్లోకి తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి ముందు మనం ఈ ఆయిల్ని పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలానే ఈ పిండిని కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం ఎంత సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి కదా మామూలుగా చపాతీలు. అదేవిధంగా ఇది కూడా బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యాగీ ప్రిపేర్ చేసుకుందాం. మ్యాగీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఒక మ్యాగీ ప్యాకెటే తీసుకున్నాను. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా ఇన్స్టెంట్ మ్యాగీ ఎలా ఎలా కుక్ చేసుకుంటారో. చిన్న పిల్లలు కూడా చేసేసుకుంటారనమాట. సేమ్ అలానే ఇక్కడ కుక్ చేసుకుంటున్నా. మ్యాగీ కూడా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఆ తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న చపాతీ పిండి ఉంది కదా, దాన్ని కొద్దిగా తీసుకొని ఇలా అరచేతుల్లో రౌండ్ బాల్స్లాగా చేసుకొని చేతి వేళ్ళతో ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం పిండిని స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా ప్రెస్ చేయాలన్నమాట. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా దీన్ని ఇలా ఫింగర్స్తోనే మనం ఇలా చూపిస్తున్నట్టుగా రొటేట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా చక్కగా ఒక బౌల్ టైప్లో వచ్చింది. ఇప్పుడు ఇందులో నేను మ్యాగీని స్టఫ్ చేస్తున్నాను. ఇలా స్టఫ్ చేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొద్దిగా పిండిని మనకి దగ్గర చేసుకుంటా స్టఫింగ్ అనేది పైన పిండితో కవర్ చేసేసేయాలి. కవర్ చేసిన తర్వాత ఎక్సెస్ ఉన్న పిండి ముద్దని తీసేసుకుంటే సరిపోతుంది. మనం ఇది మందంగా లేకుండా చక్కగా పల్చగా చేసుకుంటేనే తినేటప్పుడు మనకు అది బాగుంటుంది. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇలానే మిగిలినవన్నీ కూడా రెడీ చేసేసుకోవాలి. ఇన్కేస్ వేళ్ళతో మనకి చేయడం ఎందుకులే అనుకుంటే మనం మామూలుగా చపాతీలు చేసుకుంటాం కదా, అలా మనకు నచ్చిన సైజులో కూడా చేసుకొని సేమ్ ఇలా స్టఫ్ చేసామో అలా చేసుకున్నా కూడా సరిపోతుంది. మనం ఇంట్లో స్టఫ్ చేసినాక పిండితో పైన కవర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కడ స్టఫింగ్ అనేది బయటకు రాకుండా మనం దీన్ని కవర్ చేయాలి పిండితో. లేదంటే మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసినప్పుడు ఏంటంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువ పీల్ చేసుకుంటుంది, ప్లస్ అది లోపలంతా ఆయిల్లో స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. అందుకని ఎక్కడ గ్యాప్ లేకుండా చక్కగా పిండితో ఇక్కడ చూపిస్తున్నట్టుగా దాన్ని కవర్ చేసేసేయాలి. ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. మిగిలినవన్నీ కూడా ఇలా రెడీ చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి.
చక్కగా ఆయిల్ అనేది హీట్ అయిపోయినాక మనం ఇందాక స్టఫ్ చేసుకున్నవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదనమాట. ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇవి చక్కగా ఒక వైపు మొత్తం మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇంకో వైపు కూడా తిప్పి అటువైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగానే ఫ్రై అయిపోతాయి, మనకి ఎక్కువ టైం కూడా పట్టదనమాట. మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు ఏదైనా త్వరగా అయిపోయే స్నాక్ రెడీ చేసుకోవాలనుకుంటే కనుక ఈ స్నాక్స్ తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుంది అనమాట. మనం ఇందులో ఎటువంటి వెజిటేబుల్స్ కూడా యూజ్ చేయలేదు, జస్ట్ ఒక మ్యాగీ ప్యాకెట్ ఒక్కటే యూజ్ చేశాను ఇందులో. ఇప్పుడు మనకి చక్కగా 2 sides ఫ్రై అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో సింపుల్గా మన స్నాక్ ఐటెం అనేది రెడీ అయిపోయింది. కిడ్డీ పార్టీస్కి, ఈవినింగ్ పూట టీ టైం స్నాక్స్కి ఇవి చాలా బాగుంటాయి. మనకి చాలా తక్కువ టైంలో ఓన్లీ 2 ingredients ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో టేస్టీ స్నాక్స్ అనేవి రెడీ అయిపోతాయి. వీటిని సాస్తో కనుక సర్వ్ చేశారంటే వేడివేడిగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.